ఏపీలో పరిశ్రమలు విస్తృతంగా ఏర్పాటవుతున్నాయి. మరో ప్రతిష్టాత్మక సంస్థ ఏపీలో తమ యూనిట్ ని స్థాపించేందుకు ముందుకొచ్చింది. తిరుపతి శ్రీ సిటీలో మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పరిశ్రమల అనుకూల విధానాలతో భారీ పెట్టుబడులు వస్తున్నాయి. ప్రముఖ ఎయిర్ కండిషనర్స్ తయారీ సంస్థ క్యారియర్ ఏపీలో తమ యూనిట్ స్థాపనకు ముందుకొచ్చింది. తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. మంత్రి నారా లోకేష్ బుధవారం రోజు శంకుస్థాపన చేయనున్నారు. గత 2 ఏళ్ల కాలంలో 800కు పైగా ప్రాజెక్టులు ఏపీకి వచ్చాయి. క్యారియర్ వంటి అంతర్జాతీయ సంస్థ రావటం ఏపీ పారిశ్రామిక వృద్ధికి ఊపునిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సుమారు 39 ఎకరాల్లో క్యారియర్ సంస్థ యూనిట్ ను నెలకొల్పనుంది. 3 దశల్లో 1000 కోట్ల రూపాయలతో 2028 నాటికి ప్లాంట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 3000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. క్యారియర్ సంస్థ తమ ప్లాంట్లో ప్రధానంగా హెచ్వీఏసీ దాని అనుబంధ ఉత్పత్తులు తయారు చేయనుంది. మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సాంకేతికతతో యూనిట్ ను అభివృద్ధి చేయనున్నారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు పోటీనిచ్చేలా ఉత్పత్తులు తయారు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. క్యారియర్ సంస్థకు దేశంలో 5 దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. హర్యానాలోని గురుగ్రామ్లో తయారీ యూనిట్, హైదరాబాద్లో గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను ఇప్పటికే ఈ సంస్థ నిర్వహిస్తోంది. తాజా పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ ను కీలక తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని క్యారియర్ భావిస్తోంది. క్యారియర్ సంస్థ రాకతో ఏపీలో పెట్టుబడుల విస్తరణ పెరుగుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.